కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని, కేసీఆర్ మాత్రం దేవుడని కవిత అంటున్నారని, చుట్టూ దెయ్యాలుంటే ఆయన మాత్రం దేవుడెలా అవుతారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం గట్టుతుమ్మెన్లో వివిధ గ్రామాల్లోని సబ్స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించడంతో పాటు పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన నాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్కు ఎందుకు ఏడుపు వస్తుందో చెప్పాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ కలను కూడా ఊహించని ఎన్నో పథకాలను పేదలకు అందిస్తున్నామని భట్టి వివరించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రగతి ఆగదని, ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే అడ్డు తొలగించుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సమావేశం పెట్టుకొని నాకు దుఃఖం వస్తుందని. దేనికి దుఃఖము? దేనికి దుఃఖం? ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ అందుతూ ఉన్నాయి. వాళ్ళందరూ బాగుపడిపోతా ఉన్నారు, ఆనందంగా ఎదుగుతా ఉన్నారు, కావాల్సినన్ని అందుతా ఉన్నాయి. అన్ని అందితే మన దగ్గరికి కూడా వస్తున్నారని బాధ, దుఃఖం తప్ప నీకు ఇంకేం దుఃఖం ఉంది? లూటి చేసిపోతుంది ఈ రాష్ట్రాన్ని. ఈ తెలంగాణ భవిష్యత్తుని, ఎదుగుదలని నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు 100 మంది ఏడ్చితే కూడా ఆగదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకో. కేసీఆర్ గారు కూతురు వచ్చి కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలే ఉన్నాయని నిజమే. అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అమ్మా. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లోనే 2023 ఎన్నికల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దెయ్యాలు వదిలించుకుందామనే దెయ్యాలు వదిలించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. నిజమే, దెయ్యాలకు నాయకత్వం వహించిన వాడు దేవుడు ఎట్లయితారండి? సో దెయ్యాలు ఏం చేస్తాయి? ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ పట్టి పీడించేటువంటి వాళ్ళు దెయ్యాలని పొలిమేర దాటించి తరిమి కొడతారు. దేవుడి చుట్టూ దయ్యాలని, ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆరే కదా. దానికి నాయకత్వం వహించింది, దాన్ని పెంచి పోషించింది ఎవరు? కేసీఆర్ కదా. దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లయితే నాకు అర్థం కాలే. పేపర్లు ఉన్నాయా, సోషల్ మీడియా ఉందా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టారాజ్యంగా లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. అందుకే ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. నక్కకు నాగలు కొంత భేదం ఉంది కాబట్టి ఆనాటి పరిపాలనకు ఈ నాటి పరిపాలనకు ఎప్పుడు సందర్భం ఏదొచ్చినా ఈ వాస్తవాల్ని, ఈ లెక్కల్ని మనం మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, మీరందరూ కూడా దీవించాలని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.